హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, వైసీపీకి మరొక షాక్ అండి. హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ హైకోర్టులో వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ మారని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రాజా పైన అయితే జగన్ సర్కార్ ఈ మేరకు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. సో ఇదే విధంగా ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించారు రాజా. అనర్హత వేటు పడిన స్థానం ఖాళీ అయినట్టు నోటిఫై చేయొద్దని ఎన్నికల సమయానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సో దీంతో పాటుగా మండలి చైర్మన్ మోఫేన్ రాజ్, అలాగే విప్ పాలవలస విక్రాంతులకు నోటీసులు జారీ చేయగా తదుపరి విచారణ జూలై 10వ తేదీకి అయితే వాయిదా వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాటుపడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజా పైన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు అయితే వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో రఘురాజును అనర్హుడిగా ప్రకటించారు మండలి చైర్మన్. ఇవాళ హైకోర్టులో రఘురాజు పిటిషన్ పైన అయితే విచారణ జరిగింది. పిటిషనర్ సతీమణి టీడీపీలో చేరితే ఆయన్ని అనర్హుడిగా ప్రకటించడం సరికాదని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం రఘురాజ స్థానాన్ని ఖాళీ అయినట్లుగా నోటిఫై చేయవద్దు అని ఆదేశాలు జారీ చేసింది.